ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలమున మనము దేవుని వాక్యం ధ్యానించుకుంటున్నాం. అదే రీతిగా ఇక ఉదయకాలమున కూడి ఉంటున్నాం. ప్రియులారా, వాక్యము ధ్యానించుకుందాం. దేవుని యొక్క కృపావాక్యము సమూయేలు యొక్క ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది ఒక విశ్వాసికి ఉన్నతమైన మెట్టు. దేవుడితో సమయం గడపటం, దేవుని స్తుతించటం, గణపరచటం అనేది ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప విషయం. సమూయేలు గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 99వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అని అంటున్నాడు. ప్రార్థన లిస్టులో సమూయేలు వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు గొప్ప ప్రార్థనాపరుడిగా ఉంటాడు. 1 సమూయేలు 15వ అధ్యాయము 10-11 వచనాలను మనం గమనించినట్లయితే, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షం ఎలాగూ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగారు నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడన్నా గొప్ప విషయం ఏంటంటే, సమూయేలుకి ఆవేశం వచ్చింది. సౌలు చేసిన పని నచ్చలేదు, దేవుడికి నచ్చలేదు. సౌలుకి ఏదైతే చేయొద్దు అన్నాడో అది చేశాడు. సమూయేలు చాలా కోపావేశుడై ఆ రాత్రంతా కూడా దేవుడికి మొరపెట్టాడంట. మనకి ఎప్పుడైనా కోపం వస్తే ఏం చేస్తామంటే, ప్రజల మీద కక్ష తీర్చుకుంటాం, లేకపోతే ఏదైనా చేస్తాం, ఏదైనా చేయరాని పనులు చేస్తూ ఉంటాం. కానీ సమూయేలు ఏం చేశాడు? కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. మీకు ఏదన్నా రోషం, కోపాలు ఏమైనా వస్తే బాగా ప్రార్థన చేయండి, గొప్ప మేలు జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు ఆ రీతిగా ప్రార్థించిన వారిలో ఉన్నారు. గొప్ప ప్రార్థనా పరుడిగా ఉన్నాడు. కొన్ని ఇన్సిడెంట్స్ మనం గమనించినట్లయితే ప్రియులారా, మిస్పాలో ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగిద్ది. ఏందంటే, ఫిలిస్తీయులు వారి మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చిన సమయంలో వారందరూ సమూయేలు దగ్గరకు వచ్చి ప్రార్థన విన్నపం కోరారు. అయ్యా, ఈ ఫిలిస్తీయులు మన మీద దండెత్తారు, వీరి నుండి జయం రావటానికి ప్రార్థన చేయమని ప్రజలందరూ సమూయేలుని కోరారు. ఆ సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమూయేలు యొక్క ప్రార్థనను ఆలకించాడు. 7వ అధ్యాయం 8-9 వచనాలు గమనించినట్లయితే, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతుల నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువనకు గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను అంగీకరించెను. చూడండి, ఆయన ప్రార్థన అంగీకరించి అక్కడ ఒక గొప్ప కార్యం జరిగింది. ప్రియమైన ప్రచండ వర్షం, ఉరుములు, మెరుపులు వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీయులు తారుమారైపోయారు. అట్లా సమూయేలు ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తన ప్రార్థనను దేవుడు ఆలకించాడు. కాబట్టి మరి దేవుని పిల్లలుగా మనం చేయాల్సింది ముఖ్యమైనది ఏంటంటే, ప్రార్థన చేయాలి. ప్రార్థించడం మానకూడదు. ఆయనకు మొరపెడితే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. సమూయేలు ప్రార్థించినప్పుడు గొప్ప అద్భుతాలు జరిగినాయి ప్రియులారా. అంతేకాదు, సమూయేలు ఒక మాదిరిగా ఉన్నాడు. ఆయన ప్రార్థించడమే కాదు, ప్రజలందరిని కూడా ప్రార్థన చేసేవాడుగా చేశాడు. ఇది సమూయేలు గ్రంథంలోనే 7-5 వచనాల్లో మనం గమనించినట్లయితే, 7వ అధ్యాయం 5వ వచనంలో, అంతటా సమూయేలు ఇశ్రాయేలునందరిని మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి పక్షమున ప్రార్థన చేశాడు. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత ఆ యొక్క మరి మందసం ఏదైతే ఉందో అది తీసుకురాబడ్డది. మందసం వచ్చిన విధానాన్ని బట్టి ఆ ప్రజలందరూ కూడా సమకూర్చి మిస్పాలో ప్రజలందరినీ ప్రార్థన చేశాడు. ఆయన కూడా ప్రార్థన చేసేటట్టు చేశాడు ప్రజల్ని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు గొప్ప ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. ఈయన రోషం కలిగిన ప్రార్థన చేశాడు. ఆ రోషం కలిగిన ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చింది మనం గమనిస్తే, సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో, హన్నాకు పిల్లలు లేనప్పుడు ఆమె రోషంతో దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసింది. రోషంతో ప్రార్థన చేసింది కాబట్టి రోషం కలిగిన ప్రార్థనాపరుడైన సమూయేలుని తనకు కుమారుడిగా ఇచ్చాడు. గొప్ప యాజకుడిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు ఇశ్రాయేలీయులకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అందుకనే పౌరుషం కలిగి రోషం కలిగి
ప్రార్థన ఎందుకు మెలకంగా ఉండమని భక్తుడైన పౌలు అంటాడు. రోషంతో ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. అలనాడు ఏలియా కూడా ప్రార్థన చేశాడు రోషంతో, ఈ భూమి మీద మంచైన వర్షమైన కురవద్దని. కురవలేదు. అంటే ఆహాబు అనే రాజు ఒక తప్పుడు పని చేస్తున్నాడు, విగ్రహారాధనకి చేస్తూ అనేక ప్రవక్తలను, అబద్ధ ప్రవక్తలను తీసుకొచ్చి పోషిస్తూ విగ్రహానికి పురికొల్పుతున్నాడు. కాబట్టి మనం గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి మంచి అనుకూలమైనటువంటి ప్రార్థన మనం చేయాలి. మరలా తిరిగి ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురిచింది, భూమి ఫలించింది. కాబట్టి ప్రియులారా, మరి సమూయేలు లాంటి గొప్ప ప్రార్థనా పరులుగా ఏలియా కూడా రోషంతో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి కూడా అగ్ని దిగి వచ్చింది. అలాంటి రోషం కలిగిన ప్రార్థనా పరులుగా ఉండాలి. మనం ప్రార్థనకి సమయం ఇవ్వాలి. ప్రతిరోజు మోకరించి ప్రభు సన్నిధిలో ఉదయకాలమున వేకుజామున లేచి ప్రార్థన చేస్తే నీకెంతో ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. ఆ రీతిగా సమూయేలు మనకు మాదిరిగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థనలో మనం కూడా ప్రార్థన చేద్దాం. అనేక మంది భక్తులు, దానియేలు కావచ్చు, ఏలియా కావచ్చు, వీరు గొప్ప ప్రార్థనా పరులుగా ఉండారండి. అలాంటి ప్రార్థన మనం కలిగి ఉన్నాం. తద్వారా దేవుని గొప్ప కార్యాలు చూద్దాం. మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన ప్రజల రక్షణ కొరకు చేద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి వందనాలు. అవును, సమూయేలు లాంటి గొప్ప ప్రార్థనా పరులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. అవునయ్యా, సమూయేలు నాయన మీకు మొరపెట్టినప్పుడు సమూయేలు ప్రార్థన విని గొప్ప కార్యములు చేసిన దేవుడు నాయన. మేము కూడా మీకు మొరపెట్టేవారి లిస్టులో ఉండాలి ప్రభువా. అట్టి కృపను మా మీద ఉంచండి. ప్రార్థించేవారికి చేయండి. నిజంగా మొరపెట్టేవారికి సమీపంగా ఉండు దేవుడు కదా. మీకు వందనాలు. మా ప్రార్థనకు జవాబు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మని సాహసం ఇక్కడ చేరి మనకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి కొంతకాలాన్ని కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.